ఉన్నారు. సో ఈరోజు అయితే సండే ఇస్ ఎ ఫన్ డే కదా. సో నాకైతే ఇది రిలాక్సేషన్ డే. ఎందుకు రిలాక్సేషన్ డే అంటే హోల్ వీక్ మనం మన డైలీ యాక్టివిటీస్తో ఫుల్ బిజీగా ఉంటాం కదా. సో ఈ ఒక్క రోజన్నా మన గురించి లైక్ మన స్కిన్ గురించి, హెయిర్ గురించి థింక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మన మదర్స్ ఏంటి అంటే లైక్ బిఫోర్ మ్యారేజ్ అయితే మనం ఎంతో కొంతన్నా మన ఫేస్ గురించి, మన హెయిర్ గురించి విల్ బి థింకింగ్, కేర్ తీసుకుంటాం. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత, ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత అయితే కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే మన ప్రపంచం మొత్తం మారిపోతుంది, మనకి పిల్లలే లోకం అయిపోతారు. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం ఇలా అనుకుంటూ ఉంటాం అనమాట. యాక్చువల్లీ వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, అందులో తప్పేం లేదు. కాకపోతే మన గురించి మనం కేర్ తీసుకోవటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మన గురించి మనం కేర్ తీసుకోవటం అంటే ఎవరినో ఇంప్రెస్ చేయాలి, ఇంకేదో చేయాలని కాదండి. మనం మంచిగా ఉంటే అది మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది అండ్ అది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి పోకుండా ఉండడానికి మనం మన గురించి కేర్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఈరోజు అయితే నేను మీ ముందు ఒక మంచి సన్ ట్యాన్ ప్యాక్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్యాక్ నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా యూజ్ చేస్తాను అండ్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా నేను దీన్ని యూజ్ చేస్తాను అండ్ దీని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. నాది వచ్చేసి వీటిష్ స్కిన్. సో మన వీటిష్ స్కిన్ పైన మనకి ఏంటంటే మనం ఏం యూజ్ చేసినా కూడా మనకి రిజల్ట్స్ అన్నవి వెంటనే తెలిసిపోతుంటాయి కదా. సో అలా నేను రెగ్యులర్గా వీటిని యూజ్ చేయటం వల్ల ఇది నా బాడీకి, నా స్కిన్కి బాగా పట్టిందనమాట అండ్ నాకు చేంజ్ కూడా రెగ్యులర్గా కనిపించింది. సో ఈ ప్యాక్ అయితే నేను ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ ఈ ప్యాక్కి సంబంధించినవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో దొరికే ప్రోడక్ట్సే. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయటం వల్ల మన స్కిన్లో ఉన్న ఈ ట్యాన్ ఏదైతే ఫామ్ అయి ఉందో అది రెగ్యులర్గా మనం ఇట్లా వీక్లీ వన్స్ అన్న యూజ్ చేయటం వల్ల ట్యాన్ అయితే మనం రెడ్యూస్ చేయగలుగుతాం అనమాట. సో ఈరోజు ఆ ప్యాక్ ఏంటో మనం చూద్దాం. డీటాన్ ప్యాక్ అయితే మనం ముందుగా రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అంత శనగపిండి తీసుకోండి. శనగపిండి వచ్చేసి మనం ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి మన వాళ్ళు ఇది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న క్లెన్సింగ్ ప్రాపర్టీ అన్నది మన స్కిన్ని గ్లో చేయడానికి, అలాగే మన సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి యూజువల్గా ఇది షాప్స్లో కొనేదానికన్నా మనం డైరెక్ట్గా శనగబాలు తెచ్చుకొని ఆడించుకొని ఆ పౌడర్ని యూజ్ చేసినట్లయితే మనకి క్వాలిటీ వైజ్ కూడా మంచిగా ఉంటుంది. సో అలా అయితే ఇది చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టీ స్పూన్ అంతా కర్డ్ అయితే తీసుకోవాలి. కర్డ్ ఎందుకు అంటే ఇందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మన స్కిన్లో ఇది ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది మన సన్ ట్యాన్ని మనకి రిమూవ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ స్పూన్ యాక్చువల్లీ చాలా చిన్నది, అందుకని నేను 2 times వేసాను, లేకపోతే యాక్చువల్లీ 1 time చాలు. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులోకి మనం వాటర్ అనేది అయితే ఏమీ యాడ్ చేయము. కొద్దిగా పసుపు తీసుకోండి. నేను పసుపు ఎక్కువ వాడను, బికాజ్ ఆ స్కిన్కి నాకు సరిగ్గా పడదనమాట. అది అందుకు నేను కొంచెమే తీసుకున్నాను. అండ్ పసుపు వచ్చేసి నేను ఇది యూజువల్గా పసుపు కొమ్మలు తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని ఇది నేను ఇట్లా గ్లాస్ జార్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట, ఎప్పుడు కావాలో అది. సో మా ఇంట్లో కిచెన్లో వాడే పసుపు కూడా కొంతమంది యూజ్ చేస్తుంటారు. సో అలా కాకుండా ఇలా మనం పసుపు కొమ్మలు తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక టీ స్పూన్ అంతా హనీ తీసుకోండి. హనీ మెయిన్ రీజన్ యూజ్ చేయడానికి ఏంటంటే ఇది మన పోర్స్ ఏవైతే ఓపెన్ అయి ఉంటాయో అందులో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఇది మన స్కిన్ని కూడా చాలా స్మూత్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అనమాట. స్కిన్కి మంచి గ్లో తీసుకొస్తుంది. అందుకని చెప్పి హనీ అయితే నేను యాడ్ చేశాను. తర్వాత లాస్ట్ బట్ వన్ శాండిల్వుడ్ పౌడర్, అది చందనం పౌడర్ అంటారు చూడండి, అదనమాట. నేను వచ్చేసి ఇక్కడ హెర్బ్స్ ల్యాండ్ది యూజ్ చేస్తానన్నమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేగన్ కానీ పారాబెన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండదు, 100% ఆర్గానిక్ అనమాట. ఇది నేను ఒక ఛానల్లో చూసిన తర్వాత జస్ట్ యూజ్ చేశానమాట. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేశాను. సో నాకు ఇది బాగా నచ్చింది. సో ఒక మంచి క్వాలిటీ ఉన్న శాండిల్వుడ్ పౌడర్ అయితే తీసుకోండి. ఇది కూడా 1/2 teaspoon అయితే శాండిల్వుడ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ లాస్ట్లీ వచ్చేసి ఇందులోకి మనము రోజ్ వాటర్ యాడ్ చేయాలి. అది మన ఇష్టం, మనకి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ అయితే మనం యూజ్ చేయొచ్చు. అండ్ రోజ్ వాటర్ మెయిన్గా యూజ్ చేయడానికి ఏంటంటే ఇది ఒక న్యాచురల్ టోనర్ లాగా అయితే మనకి పనిచేస్తుంది అనమాట. ఇక్కడైతే నేను డాబర్ది అయితే యూజ్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయండి. ఇవన్నీ కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టండి.
సో మన డీటాన్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇంకా దీన్ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇంకా దాన్ని మన ఫేస్కి అప్లై చేయాలి. సో ప్యాక్ అప్లై చేయకముందే మనం ఒక ఫేస్ వాష్ తీసుకొని ఏదో ఒకటి మీరు యూస్ చేసే ఫేస్ వాష్తో ఫస్ట్ ఫేస్ అయితే క్లీన్గా కడుక్కోండి. ఎందుకంటే మనం ప్యాక్ యూస్ చేయకముందే మనం మన ఫేస్ని క్లీన్గా కడుక్కొని ప్యాక్ అప్లై చేసుకోవటం అనేది కరెక్ట్ వే. కొంతమంది ఏంటంటే ఫేస్ ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఫేస్కి ఏదైనా ఒక ప్యాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లెన్స్ చేసుకోవడానికి మళ్ళీ ఫేస్ వాష్ యూస్ చేస్తుంటారు. సో అలా చేయటం వల్ల రిజల్ట్స్ అనేవి సరిగ్గా రాకపోవచ్చు. సో అందుకని ఫస్ట్ అయితే మనం మన ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి. సో ఫేస్ వాష్ అయితే చేసేసానండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే మనం ఏదో ఒక మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసేయాలన్నమాట. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎలాంటి డ్రైనెస్ లేకోకుండా మాయిస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఇది మార్నింగ్స్ యూస్ చేస్తున్నట్లయితే మాయిశ్చరైజర్తో పాటు సన్ స్క్రీన్ యూస్ చేయండి. ఇన్ కేస్ నైట్స్ యూస్ చేస్తున్నట్లయితే మాయిశ్చరైజర్తో పాటు నైట్ క్రీమ్ యూస్ చేయండి. ఇన్ కేస్ మీరు నైట్ క్రీమ్ యూస్ చేయటం లేదనుకుంటే ఇట్స్ ఓకే, నైట్ క్రీమ్ అయితే స్కిప్ చేయండి. బట్ మాయిశ్చరైజర్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్లీ సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి, అసలు ఇది కంపల్సరీ తప్పకుండా వాడాలా, వీటన్నిటి గురించి అయితే ఒక చిన్న వీడియో అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ నా నెక్స్ట్ వీడియో అయితే నేను దాని గురించే చేస్తాను. అలాగే స్కిన్కి సంబంధించి మనం ఎలాంటి ఫుడ్స్ తినాలి, అంటే మనం అవుట్ సైడ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇన్సైడ్ వాట్ వీఆర్ ఈటింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏం తినాలి, మన హెల్తీగా అండ్ గ్లోయింగ్గా మన స్కిన్ ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటన్నిటి గురించి ఒక క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ డీటాన్ ప్యాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ ఇది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఈ డీటాన్ ప్యాక్ని అయితే మీరు యూజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎఫెక్టివ్నెస్ అనిపిస్తే తప్పకుండా నాకు కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.